జీవితంలోని పంచమహాభూతాలలో రెండవది వసుధ. భూమి ధరణి ధారణ చేసేటువంటిది. మనందరినీ ధరిస్తూ భరిస్తూ ఉంటుంది. మంచైనా చెడైనా తన కర్తవ్యాన్ని పాటిస్తూ ఉంటుంది. ఇదే మనం నేర్చుకోవాల్సింది. మనం కూడా మన కర్తవ్యాన్ని పాటించాల్సి ఉంటుంది. అది మన పట్ల కావచ్చు, లేదా మన కుటుంబం పట్ల కావచ్చు, సమాజం పట్ల కావచ్చు, భగవంతుడి పట్ల కావచ్చు. భూమి కర్మ ఎలా చేయాలో నేర్పుతుంది. అది విత్తనాలను తీసుకుంటుంది, బదులుగా మనకి ఫల ధాన్య సంపదలనిస్తుంది. మనం ముందుకు వెళ్ళడానికి మనం కాళ్లతో భూమిని వెనక్కి గెంటేస్తూ ఉంటాం. అయినా భూమి మనపై ఏమాత్రం కోపం తెచ్చుకోదు. మనం ముందడుగు వేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, మనకు సహాయం చేస్తుంది. బహుశా అందుకే కాబోలు ఈ భూమిని అందరూ భూమాత అని పిలుస్తుంటారు. ఈ స్థాయి, ఆ స్థానం, ఆ గౌరవం, ఆ ప్రేమ ఇవన్నీ తన ఆకారం వలనో భారం వలనో లభించినవి కావు. తన సంస్కారం కారణంగా లభించింది. తమరు కూడా భూమిలాగే రూపొందగలిగితే, తమరు కూడా తమ కర్తవ్యాలన్నింటినీ పాటించినట్లయితే, వాటి పట్ల అంచనాల విశ్వాసాన్ని కలిగి ఉంటే, పగవారి గెలుపుని సైతం మీ గెలుపుగా భావించడం నేర్చుకోగలిగితే గనుక, మీకు కొంచెం కష్టం కలిగినప్పటికీ ఇతరులకు కొంచెం సంతోషాన్ని పంచగలిగినట్లయితే, వారికి సేవ చేయగలిగినట్లయితే, తమరు కూడా భూదేవిలాగానే మహోన్నతులవుతారు. రండి, నాతో కలిసి మీరు కూడా ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.